హలో ఫ్రెండ్స్, సూపర్ సండేకి మీకు ఆహ్వానం. నేను కాయగూరల మార్కెట్కి వెళ్ళానండి క్యారెట్ కొనడానికి. మ్యామ్ గారు చెప్పారు క్యారెట్ 1 కిలో క్యారెట్ తెమ్మని చెప్పారండి. చెప్పినప్పుడు అక్కడ మనకి చూడండి, మనం చాలా వరకు 500 నోట్లు ఉద్యోగం చేసేవాళ్ళం కదండి. 500 నోట్లు కూడా మనకు ఉంటాయి. అలాంటప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో చిల్లర దొరకలేనప్పుడు మనకి పక్కన 10 రూపాయల నోటు చిరిగిపోయినాయి ఇలాంటివి ఉంటాయి. కొన్ని నోట్లు మనం తీసుకెళ్ళి వాళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తే వాళ్ళు తెలియకుండా వాళ్ళు కాయగూరల వాళ్ళని లోపల పడిచేస్తారు. పడిచేయడం మనకి చిరిగిపోయిన నోట్లు కూడా మనకి ఐడెంటిఫికేషన్ ఉందండి. చాలామంది ప్లాస్టిక్ కూడా వాటికి అందించేస్తారండి. అలాంటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చాడండి. నాయనా, బ్యాంకులోని నువ్వు కావస్తే నీ అకౌంట్లో వేసుకోవచ్చు, లేదంటే నువ్వు ఆ చిరిగిపోయిన నోట్లని చిల్లర మార్చమన్నా కూడా వాళ్ళు బ్యాంకు వాళ్ళు నీకు ఇచ్చేస్తారని నాకు ఇలాంటి చూడండి, చిరిగిపోయిన నోటు చూడండి ఎంత ఎలా ఉంది. నోటు చిరిగిపోయినట్టు ఉందండి. ఇలాంటి నోట్లు ఎవరు కూడా ఎలా చేయరు కదండి. అయినా కూడా నేను ఏం చేశానండి, ఇలా కనీసం ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ అక్కడప్పుడు స్కూల్లో చేస్తున్నానండి. ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా నాకు ఇలాగ చేస్తుంటే అప్పుడు ఏం చేశానండి, నేను అకౌంట్లో ఎలా ఇంచుమించు ఎలా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఉండవు అనుకోండి, లేవు చిదిగిపోయిన తీసుకుని ఇలాంటి రూపాయలన్నీ కూడా బ్యాంకు నా అకౌంట్లో వేసుకున్నానండి. చిదిగిపోయినట్లు వాళ్ళు కనీసం డబ్బులు కూడా మైనస్ చేయలేదండి. ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఇచ్చేసారండి. కాబట్టి మీ అందరూ కూడా నేను ఇదే సలహా ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి మీ అందరూ కూడా నోట్లని రొటీన్ అవ్వకుండా రొటీన్ అవ్వకుండా చూసుకునేలాగా మీరు చూసుకుంటారని చెప్పి మీ అందరినీ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి సార్, దయచేసి మీ అందరూ కూడా దీన్ని వేస్ట్గా పోనివ్వకుండా నలుగురికి ఉపయోగపడేలాగా చేస్తారని ఆశిస్తున్నానండి. మీ అందరికీ సూపర్ సండేకి ఆహ్వానం అండి. చూడండి క్యారెట్. ధన్యవాదాలండి.